హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే. ఈ అమరావతి అన్నటువంటిది చట్టబద్ధత మీద మీరు ఎలా చూస్తున్నారు? అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్రాల పరిధిని మార్పులు చేయటం కానీ, పేర్లు పెట్టడం కానీ, వీటన్నిటి మీద పూర్తి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. ఆ వాస్తవం అందరికీ తెలుసు. రాష్ట్రానికి అధికారం ఉండుంటే ఈ రాష్ట్రం అసలు విడిపోయేది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఐక్యంగా ఉండాలని. అయినా కూడా వాళ్ళు తిరస్కరించి విభజన చేశారు. సో ఇప్పుడు ఈ కొత్తగా ఈ చర్చ ఎందుకు వస్తుందంటే, అమరావతి ఏంటి, ఎక్కడుంది, అది ఇప్పుడున్న అమరలింగేశ్వర స్వామి ఉన్న ఆ పంచాయతీయా, లేక దానికి ఒక పేరు పెట్టి అది లేకుండా ఉన్న మిగతా 29 గ్రామాల? ఇప్పుడు ఏదైనా ఢిల్లీ రాజధాని అంటే ఢిల్లీ కనపడుతుంది, లేక అనేక ఇతర రాజధానుల పేర్లు చెప్తే ఆ పేరు గల నగరం అక్కడ కనపడుతుంది. కానీ అమరావతి అనే నగరం ఎక్కడ కనపడుతుంది. కానీ 29 గ్రామాల యొక్క సమూహమే అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది, ఒక చారిత్రక నేపథ్యం. సో ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిపి తీర్మానం చేయటం, కానీ అదే తీర్మానం మళ్ళీ శాసనమండలిలో చేయలేదు. హడావుడిగా పంపటం, వెంటనే వాళ్ళు అంగీకరించటం, లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందటం, ఇవాళ రేపట్లో రాష్ట్రపతి ఆమోదం కూడా పొందుతుంది. కానీ పొంది ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ అంతకుముందున్న వర్గీకరణ చట్టంలో ఇది ఒక సవరణగా అమరావతి అనే పేరు అక్కడ ఏర్పడుతుంది. రేపు భవిష్యత్తులో జగన్ లాంటి వాళ్ళు ఇంకొకరు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి అమరావతి కాదు మేము పేరు మార్చుకుంటున్నాం పలాందని చెప్పానంటే కేంద్రం అంగీకరించాలని అనుకుంటే అంగీకరిస్తుంది. ఇదే శాశ్వత, ఇప్పుడు ఎలాంటి భ్రమలు కల్పిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక శాశ్వత రాజధాని, దీన్ని ఇంకెవరు మార్చలేరు, ఒక అడుగు కూడా మార్చలేరు, ఇలాంటి భ్రమలు బాగా పెద్ద ఎత్తున కల్పిస్తూ ఉన్నారు. రెండవది, అసలు అమరావతిని నవనగరాలు, ఇది చాలా విపరీతమైన అభివృద్ధి జరుగుద్ది, ప్రపంచంలో 5వ నగరంగా మారుద్ది, ఎంతో పెద్ద భ్రమలు కల్పించి కొన్ని వేల మంది నష్టపోవడానికి దావతీసింది. మొట్టమొదట 2014 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇక్కడ అంతఃపురంలో భూమి ఉంటే అది చాలా ఉపయోగకరం, చాలా అభివృద్ధి అవుద్ది, నాకు ఇక్కడ ఒక స్థానం లభిస్తుందనే ఉద్దేశంతో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. కొంతమంది అయితే రియల్ ఎస్టేట్లో ఇది విపరీతమైన లాభాలు గడిస్తుంది అనే ఉద్దేశంతో కూడా అప్పులు చేసి వడ్డీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. వాళ్ళంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ సుమారు 54,000 ఎకరాల్లో నిర్మించమని ప్రజల అంగీకరణ తెలియజేసి ఉచితంగా భూమి ఇస్తే ఈ 54,000 ఎకరాలు చాలదు, మరొక 44,000 ఎకరాలు అదనంగా తీసుకోవాలి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదు, పెద్ద రైల్వే స్టేషన్ రాదు, పెద్ద స్పోర్ట్స్ సిటీ రాదు, ఇవన్నీ వస్తేనే ఇక్కడున్న భూములకు విలువ పెరుగుద్ది, అప్పుడే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరంగా రాజధానిగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. మొదట ఏం చెప్పారంటే ఈ 54,000 ఎకరాల్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ పోను, యజమానులకి ప్లాట్లు అయిన ఇచ్చిన తర్వాత 8,500 ఎకరాలు మిగులుద్ది, వాటిని అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి, ఈ 1,00,000 కోట్లతో రాజధాని నిర్మాణం జరుగుద్ది, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలపై భారం కానీ ఈ రాష్ట్రం మీద భారం కానీ ఏమాత్రం పెట్టమని చెప్పారు. అందరు నమ్మారు. కానీ ఇప్పుడు ఆ 8,500 ఎకరాలు అయిపోయినాయి, మళ్ళా ఇంకొక 44,000 ఎకరాలు కావాలని చెప్తా ఉన్నారు. మొదట తీసుకున్న 33-34,000 ఎకరాలకి ఈరోజు సరైన డిమాండ్ లేకపోవటం, ఆ ప్లాట్లు ఇవ్వకపోవటం, ఆ ప్లాట్లు ఇచ్చేటప్పుడు వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అభివృద్ధి చేయకపోవటం, ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఒక అంచనా 1,00,000 ఎకరాలకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటరు, రోడ్లు, విద్యుత్తు, కమ్యూనికేషను, ఇవన్నీ చేయాలంటే కనీసం 2,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ఉద్యోగస్తుల యొక్క జీతాలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం సరిపోతుంది, మిగిలిన కార్యక్రమాలు చేయడానికి కేంద్రం నుంచి వచ్చే కొంత నిధులు కొంత ఉపయోగిస్తున్నాం, ఇంకా అదనపుగా చేయడం కోసం మళ్ళీ ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుందని చెప్తున్నాడు. అంటే ఒక పక్కనేమో చాలా బాధాకరమైన విషయం,
ఆర్థిక పరంగా చాలా చాలా ఎక్కువ అప్పులు పాలయ్యామని చెప్పుకుంటూనే మరొక వైపున 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధం కావటం, పెద్ద పెద్ద నిర్మాణాలు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక శాసనసభని నిర్మించడం కానీ, లేకపోతే ఒక సెక్రటరియట్ నిర్మించడం కానీ, 40 అంతస్తులు 44 అంతస్తులతో చేయటం అనేది ఎక్కడ జరగలేదు. చదలపడికి 12,000 రూపాయలు కేటాయించడం కూడా ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. మామూలుగా మార్కెట్లో విజయవాడలో కానీ, గుంటూరులో కానీ పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా అడుగు 5,000 రూపాయలకు అమ్మితే చాలా ఆనందపడతారు. ఈ అడుగు 5,000 రూపాయల్లో అందులో భూమి విలువ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ అమరావతిలో భూమి ఫ్రీగా ఇచ్చి ఆ బిల్డర్కి నీళ్ళు ఇచ్చి, ఇసుక ఇచ్చి, ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి, ఈ పర్మిషన్లు ఇవన్నీ కూడా పెద్ద ఖర్చు లేకుండా అనుమతి ఇచ్చి అక్కడ 12,000 రూపాయలు వాళ్ళకి చెల్లించడం అంటే ప్రజల సొమ్ము చాలా చాలా విపరీతంగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. అంటే ఒకవైపున పెద్ద రాజధాని, గొప్ప రాజధాని, ప్రపంచం గర్వించే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ, మరొక వైపున విపరీతమైన కరప్షన్, ఆ అవినీతి అనేది తారాస్థాయికి వెళ్ళింది. కానీ ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న అవినీతిని ప్రజల ముందు ఉంచటం, అక్కడున్న విపరీతమైన వ్యయాన్ని ప్రజల ముందు ఉంచటం, ఇవి ప్రధానంగా చేయాల్సింది. గతంలో 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈరోజు సూచించిన ఈ సూచన అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక పెద్ద మావిగన్ అనే పేరుతో ఒక పెద్ద రాజధాని తీసుకురావచ్చు అనే ఈ సూచన అప్పుడు అమలు చేస్తుంటే, విజయవాడ గుంటూరు మధ్య హైవే పక్కన అటు ఇటు ఉన్న ప్రభుత్వ భూముల్లో ముఖ్యమైన బిల్డింగ్స్ అని కట్టి, రాజధాని అంటే ఏంటి? శాసనసభ, సచివాలయం, రాజ్భవనం, హైకోర్టు, ఇట్లాంటి ఒక 7-8 ప్రధానమైన భవనాలు అవి అక్కడ నిర్మించుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న పెద్ద హైవేని ఉపయోగించుకోవచ్చు, ఆ పక్కన ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆనాడు అదేం చేయకుండా దానికి భిన్నంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు అనే పేరుతో అటు కర్నూలు, ఇటు విశాఖపట్నం, అమరావతి అనే పేరుతో కొంత ఈ 3 ముక్కలు ఆడటం జరిగింది. అసలు 3 రాజధానులు అనేది ఆ కాన్సెప్ట్ ఎక్కడా లేదు. దానికి బదులు ఆనాడు ఇక్కడ రాజధాని అనౌన్స్ చేసి, నేను పాలనా వికేంద్రీకరణకి ప్రాధాన్యత ఇస్తాను, అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రాధాన్యత ఇస్తాను, రాయలసీమ అభివృద్ధి కావాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి, ఇక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి కావడానికి, పరిశ్రమలు రావడానికి ఒక కాస్మోపాలిటన్ సిటీగా అది ఎదుగుతూ ఉంది, దాన్ని అలా ఎదగనిద్దాం, రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటివి డెవలప్ చేయటం, ఇరిగేషన్ ఫెసిలిటీస్ డెవలప్ చేయటం, అక్కడ హైకోర్టు తీసుకురావటం, అక్కడ న్యాయ వ్యవస్థను డెవలప్ చేయటం, ఆ రకంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం 4 లక్షల పనిచేసి ఉంటే ప్రజలు బాగా హర్షించేవాళ్ళు. ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేయలేదు, ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ని చెప్తూ ఉన్నారు తప్పితే దానివైపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ మావిగాన్ అనే పదం వాడకుండా 2,00,000 కోట్ల రూపాయలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పటికే అప్పులు పాలై ఉన్నాం. గత 20 నెలల్లోనే 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాం. భవిష్యత్తులో ఇదే అప్పు ఇలాగే కొనసాగితే ఆ అప్పుల మీద వడ్డీ చెల్లించడానికి కూడా మన దగ్గర వనరులు లేవు అని చెప్తూ, ప్రత్యామ్నాయంగా అభివృద్ధి అయి ఉన్న విజయవాడని, మచిలీపట్నాన్ని, గుంటూరుని వీటిని కలుపుతూ రాజధాని నేను తీసుకొస్తాను, తక్కువ ఖర్చుతో వస్తుంది అని చెప్తున్నాడు ఆ మాట. కానీ దానికి మావిగాన్ అనే పదం పెట్టాల్సిన అవసరం, అమరావతి పదాన్ని తొలగించడం అనే అవసరం లేదు. అమరావతి పదాన్ని తొలగించడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఇప్పటికే ఒక రకమైన అమరావతి వేవ్, అమరావతి అనే ఫీలింగ్ డెవలప్ అయింది. మన ఎన్నికల్లో గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం, ఈ ప్రాంతం అంతా కూడా ఈ అమరావతి చుట్టూ ప్రజలు ఆలోచించారు. నాకు తెలిసి మంగళగిరి సమీపంలో నంబూరు అనే విలేజ్ ఉంది, కాజా అని ఒక విలేజ్ ఉంది, వెంకటరెడ్డిపాలెం ఒక విలేజ్ ఉంది. ఈ విలేజెస్ అన్నీ 90% జగన్కి ఓట్లేసే విలేజెస్, సామాజిక కారణాలు కానీ అనేక కారణాలతో. కానీ అక్కడ కూడా ఈ కులం కన్నా, జగన్ మీద అభిమానం కన్నా రాజధానిని కాపాడుకోవాలి, అమరావతిని కాపాడుకోవాలి అనేటువంటి భావన వాళ్ళ ఎక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి మావిగాన్ లాంటి పదాలను వాడటం అనేది మంచిది కాదనిపిస్తూ ఉంది. రైట్. అంటే ఈవేళ ఈ చట్టబద్ధత చేసినప్పుడు
మామూలుగా నగరం మీరు ఇందాక అన్నారు జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేసి. ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేయకుండా చేయడం వలన ఈ సిఆర్‌డిఏనే ఇక రాజధాని అనేటటువంటి ఒక భావన చట్టబద్ధంగా ఓకేనా? లేదా ఏమన్నా మారుస్తారు అమరావతి నగరం తయారు చేస్తారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు మనకి రాజధానిగా ఉంది. ఇప్పుడు హైదరాబాదు స్లోగా విస్తరిస్తూ అది గ్రేటర్ హైదరాబాద్ అయింది, సైబరాబాద్ అయింది, రకరకాల మున్సిపాలిటీస్ అన్ని కలిసినాయి. అవన్నీ కలిసినా కూడా రాజధాని ఏదనంటే మళ్ళీ హైదరాబాద్ అని చెప్తున్నాం, సికింద్రాబాద్. అట్నే భవిష్యత్తులో స్లోగా మిగతా అన్ని కలుపుతారు. కలిపి పేరు మాత్రం అమరావతి అని అలాగే ఉంటుంది. సిఆర్డీఏలో భాగంగా అమరావతి పంచాయతీ కూడా ఉంది కాబట్టి ఆ పేరు కలిగిన ప్రాంతం కూడా ఉందనేటువంటి అభిప్రాయం కలిగిస్తారు. అట్లా ఉందా ఎక్కడన్నా దేశంలో? అంటే మీరు చెప్పినట్టు హైదరాబాద్లో వేరే పంచాయతీలు వచ్చి కలుస్తాయి, అవును, బెంగళూరులో వేరే పంచాయతీలు మున్సిపాలిటీలు కలుస్తాయి. ఇప్పుడు పంచాయతీలోకి వెళ్ళి గెలవాలి, అది సాధ్యమవుతుంది అని. అంటే ఈ అమరావతి అనే పేరు రకరకాల కారణాలతో వచ్చింది. ఒక కారణమేమో ఒక హిస్టారికల్ నేము. ఆనాడు శాలివాహనులకి రాజధానిగా ఉందని, తర్వాత బుద్ధిజానికి కేంద్రంగా ఉందని, బుద్ధుడి యొక్క అవశేషాలు అక్కడ స్తూపంలో భద్రపరిచి ఉన్నాయని, బుద్ధిజం బాగా విస్తరించి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చిన ప్రాంతంగా ఉందని, రకరకాల పేర్లతో అమరావతి అనే పేరు వచ్చేసింది. కానీ ఫలాంది ఈ ప్రాంతం అని రాలేదు, అంటే ఈ నగరం లేకపోతే ఈ ఊరు అని రాలేదు. ఒక కాన్సెప్ట్ అమరావతి అనేది ఒక ఊహా జీవిత కాన్సెప్ట్గా వచ్చేసింది. అందువల్ల ఆ పేరు అలాగే కొనసాగుతుంది. భవిష్యత్తులో స్లోగా అభివృద్ధి అయ్యే క్రమంలో అమరావతి అనే ఒక పట్టణం కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అంటే ఎందుకని వీళ్ళు అట్లా చేయట్లేదు నేను అనేది. ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు గారు 29 గ్రామాలంటే అది మున్సిపాలిటీనే అన్నారు, మొత్తం మనం కలుపుకోవాలి విజయవాడ గుంటూరు అన్నారు. కలిపి నగరంగా నోటిఫై చెయ్యకపోతే ఇప్పుడు హైదరాబాద్లో నగరమే ఉంది, బెంగళూరు నగరమే ఉంది, చెన్నై నగరమే ఉంది. భారతదేశంలో ఏదైనా సరే నగరంగానే ఉంటుంది. ఇక్కడ నగరం అనే ప్రకటన లేకుండా ఒక 29 గ్రామాలకు కూడా పోయి నగరం పెట్టాలి అక్కడ కూడా. అట్లాగే ఉంచుతారా, మారుస్తారని ఏమన్నా? ఇప్పుడు కొత్తగా కట్టినవి కూడా గాంధీనగరు, రాయ్పూరు, వాటికి కూడా ఒక పేరు పెట్టి ఆ పేరున్న చోటనే డెవలప్ చేశారు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. ఇతను జగన్ ఈ మావిగన్ అనేటటువంటి పాయింట్ని అసలు అంటే చంద్రబాబు గారు కానీ ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు కానీ అనే పదం ఏంటంటే, ఓ చపల చిత్తము పిల్ల చేష్టలు తప్పించేమీ లేదు, సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి ముందు అమరావతిని వ్యతిరేకించాలన్న కసితో అప్పుడు మొదట్లో తాడేపల్లి కార్పొరేషన్లో అమరావతిని కలుపుతాను కాసేపు, గుంటూరు కార్పొరేషన్లో కలుపుతాను కాసేపు, తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం 3 కలిపి ఒకటని చెప్పి కాసేపు, ఆ తర్వాత 3 రాజధానులని ఇట్లాగ చేసుకొచ్చాడు. అప్పుడు అంతే, ఇప్పుడు ఈ మావిగన్ అంటాం అంతే. అతనికి ఈ రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేదు, పర్టికులర్గా ఈ రాజధానికి సంబంధించిన దాంట్లో క్లారిటీ లేదు. అందుకోసమనినే చంద్రబాబు చేస్తున్నాడు అన్న కక్షతో లేదా రాష్ట్రం మీద కక్షతో ఇలా చేస్తున్నాడు అన్న వాదన తెస్తున్నారు. అంటే మొదటి అసెంబ్లీలో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీలో ఈ ప్రస్తావన వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఏం చెప్పాడంటే, విజయవాడ సమీపంలో రాజధాని ఉంటుందని చెప్పాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా నేను మద్దతు ఇస్తున్నాను, దాదాపు 30,000 ఎకరాలు ఉండాలి, బాగా నిర్మించుకుందామని చాలా సానుకూలమైన విషయం చెప్పాడు. విజయవాడ సమీపంలో రాజధాని అనే దగ్గర నుంచి విజయవాడ నుంచి ఒక 30-35 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఏ రకమైన ఫెసిలిటీసు, ఏ రకమైన హైవే కనెక్టివిటీ లేని ప్రాంతంలో పెట్టడం జరిగింది. అక్కడ పెట్టడంలో వారి యొక్క సామాజిక కోణం ఉండొచ్చు, లేకపోతే అనేక కారణాలు ఉండొచ్చు. దానికి ముందు నూజివీడి దగ్గరనో ఇంకో చోటనో లీకేజీలు ఇచ్చేసి ఆడ కొంతమంది అదొక రియల్ ఎస్టేట్కి ఒక ఆటగా మారింది ఒక టైంలో. అంటే నూజివీడి అనగానే చాలామంది అక్కడికి వెళ్ళి కొన్నారు. తర్వాత అంతకుముందు దొనకొండ ఏరియాలో కొన్నారు. సో ఇట్లా దాని ఒక ఆటగా మార్చి ఇక్కడ కూడా విజయవాడ సమీపంలో రాజధాని అని చెప్పి అందరినీ భ్రమింపజేసి ఆచరణలో ఇంకెక్కడో తీసుకోవటం. సో ఈ విషయాలు ముందుగా తెలిసిన వాళ్ళకి అక్కడ భూములు కొనటం. రైతులు కూడా 33,000 ఎకరాలు ఇచ్చారంటే నేరుగా రైతు ఇష్టపడి ఇవ్వలేదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి వెళ్ళి ఆ ఊరికి ఎకరా 10 లక్షలు ఉంటే
అక్కడ 50 లక్షలు కొనేసాడు. కొనగానే మిగతా వాళ్ళకి కొంత అట్రాక్షన్. ఇంకోడు వచ్చి ₹1,00,00,000 కొన్నాడు. కొన్న వ్యక్తి వెంటనే ప్రభుత్వానికి ఆ పూలింగ్లో ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ రకంగా కొని పూలింగ్లో ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని లేట్ అవుతా ఉంది. భూసేకరణ చేస్తే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఆ రకంగా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ యాక్టివిటీగా మార్చి ఎలా ముందుకు తీసుకెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు, 1,00,000 కోట్లు కావాలి, ఇంత అవసరమా, ఇంత ఖర్చు పెట్టగలుగుతామా అని చెప్పాడు. కానీ బట్ ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. ఇంకా చెప్పినట్టుగా విజయవాడ గుంటూరు మధ్య ఆ హైవేకి అటు ఇటుగా కట్టేసి ఉంటే అది ఒక రకమైన ఫుల్ స్టాప్ అయ్యేది. అంటే ఆయనకి రాజకీయం తెలియకనా, లేకపోతే వీళ్ళ మీద ద్వేషంతో అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అంటే బేసిక్గా ఒకప్పుడు ముఖ్యమంత్రి కావటం అంటే సమితి ప్రెసిడెంటు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఎమ్మెల్సీ ఇట్లాంటి అనేక పదవులు అనుభవించి చివరి 60 ఏటో 70 ఏటో ముఖ్యమంత్రులు అయ్యేవాడు. అది నువ్వు నీలం సంజయ్ రెడ్డిని తీసుకున్నా, టంగుటూరి ప్రకాశం పంతులు రాజమండ్రిలో కౌన్సిల్ మెంబర్గా కూడా గెలిచాడు. సో అట్లా డెవలప్ అయ్యారు. కోట్ల విజయవాసరెడ్డి కానీ, కాసు బ్రహ్మాందరెడ్డి అందరూ. ఈయన సడన్గా ఒక వ్యాపారవేత్తగా మారటం, ఎంపీ కావటం, ఎంపీ నుంచి నేరుగా సీఎం కావటం, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది తెలుసుకోకపోవటం, క్షేత్రస్థాయిలో ఎలా ఉందనేది తెలుసుకోకపోవటం, ఆ సాధక బాధకాలు. దాంతో ఏమవుతుందంటే చుట్టూ ఉన్న కోటరీ కూడా సలహాలు ఇచ్చేవాళ్ళుగా లేరు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే ఒక ఉద్యోగ బృందంగాను ఉన్నారు తప్పితే ఇది తప్పండి, ఇది చేయకూడదు, ఈ పదం ఆడకూడదు. లేకపోతే ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే పేరుతో అది అబ్రివేషన్ మావిగాన్ వస్తుంది, ఇది చాలా బాగుందండి, మీ పేరుకి కూడా దగ్గరగా ఉంది, జగన్ మావిగాన్ అని సలహా ఇచ్చే అవకాశం ఉంటే అంతకన్నా రాజకీయంగా పతనం ఇంకోటి ఉండదు. నేను ఎంతకని నిన్నే మా ఫ్రెండ్తో చెప్పాను, ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలి అంటే ఏమేం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవచ్చని. ఎందుకని అంత చెప్పానంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోకుండా ఒక 82 మంది రాజకీయ నేతల్ని వాళ్ళకున్న స్థానాలని, వాళ్ళకున్న చట్టసభల్లో వాళ్ళు పోటీ చేసే స్థానాలని అటు ఇటు మార్చేసి మనసులో ఏంటి భావం, నన్ను చూసి కదా ఓటేసేది అందరూ, మిమ్మల్ని చూసి ఎవరయ్యారు, ఏదో ఉన్న పరిస్థితుల్లో అలా నుంచోబెట్టాలి కాబట్టి టెక్నికల్గా పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని నుంచోబెడుతున్నాను, కాబట్టి మీరు వెళ్ళి అక్కడ పోటీ చేయండి, ఇక్కడ పోటీ చేయండి. ఎక్కడో చిత్తూరులో ఉన్నాయని చెవిరెడ్డి భాస్కర్ని తీసుకుని ఒంగోలు వేయటం. సో ఇట్లాంటి 82 చేశారు. ఇలాంటి తప్పులు చూస్తే 100 దాకా ఉంటాయి. ఇవన్నీ తెలియక చేయటం కానీ, లేకపోతే ఒక అహంభావంతో చేయటం కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయటం కానీ, లేక చుట్టూ ఉన్న కోటరీ టీము సరైన సూచనలు ఇవ్వలేకపోవటం కానీ, ఇస్తే తీసుకోకపోవటం కానీ, రకరకాల కారణాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ మావిగాన్ అనే పదాన్ని ఏదైనా ఈ కూటమి నేతలు ఆ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది అనుకున్నా, కానీ ఈరోజు ఉదయం చూస్తే సాక్షిలో మావిగాన్కి విపరీతమైన ఆదరణ, ప్రజలు దాని గురించి చర్చించుకుంటున్నారు, హర్షిస్తున్నారు, కామెడీ చేస్తాను అనేది జనాలు చర్చించుకుంటున్నారు, తిడుతూ కామెడీ చేస్తారు. ఎవరికి ఒంగోలు అంటే ఒమ్ము, గుంటూరు అంటే ఇవి కూడా పెట్టి మరి బూతులు తిడుతుంటే వీళ్ళేమో చర్చించుకుంటున్నారు, అదని సగర్వంగా చెప్పుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ ఈ వ్యవహారం తర్వాత ఇప్పుడు ఇవాళ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు, ఇది మొత్తం వెంటనే అయిపోతుంది, హైదరాబాద్తో పోటీ పడుతుందని ఆలోచించద్దు, ముందు ఇప్పుడు ఆ గీబుల్స్ అన్నీ వేసేటప్పటికి 2-3 ఏళ్లలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని బిల్డింగ్లు చేయగలుగుతాం, అంతేగాని హైదరాబాద్ అని ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నాడు. వాస్తవంగా హైదరాబాదు, చెన్నై, ముంబైతో సమానంగా పోటీగా తెస్తానని చంద్రబాబు గారు చెప్తోంది. అసలు ఎప్పుడు సైబరాబాద్ నేను అట్టాగే సృష్టించాను, 9 ఏళ్లలో నేను చేయబట్టినే ఇవాళ హైదరాబాద్ అంతా బతుకుతోంది అంటున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోతుంది ఈ ట్రిప్తో కలిపితే ఆయన ఇక్కడ. మరి ఈ 10 ఏళ్లలో చేయకపోతే రేపు పొద్దున 15 ఏళ్ళు, ఇప్పుడు ఏంటి ఆయన 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అంకె కూడా మార్చారు, మనం ఒక తరం దీని మీద కష్టపడాలా, 25 ఏళ్ళు ఉండాలా అంటున్నారు. మరి అట్లా సాధ్యం అవుతుందా? అంటే
ఈరోజు అమరావతి అభివృద్ధి అవుతున్న క్రమం చూస్తే అప్పులు దొరుకుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగితే నిధులు కాదు, అప్పు తీసుకోండి, ఆ బ్యాంక్కి చెప్తాను, నా బాడీ చెప్తాను, వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను, ఇతర దేశాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు, నేను అవకాశం ఇస్తాను. సో అట్లా 60-70 వేల కోట్లు అప్పు చేయటం జరిగింది. ఇంకా ఇంకా చేసే అవకాశం ఉంది, చేస్తారు. కానీ ఇవన్నీ అమల్లోకి వచ్చి ఆచరణలో పూర్తి కావటానికి కనీసం నిర్మాణాలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పూర్తి కావటానికే 10-12 ఏళ్ళు పడుతుంది. ఈ పూర్తయిన తర్వాత వాటిని ఉపయోగించుకునేది ఎవరు? ఇప్పుడు ఎస్ఆర్ఎం, విఐటి, అమృత లాంటి యూనివర్సిటీస్ వచ్చినాయి. వాటిని ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ హబ్గా మారింది అంటున్నారు. అది ఎడ్యుకేషన్ హబ్గా మారలా, అది ఎడ్యుకేషన్ ఎక్స్‌ప్లాయిటింగ్ సెంటర్స్గా మారింది. నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్ని పతనమైపోయి అవి మొత్తం భారతదేశం యొక్క ర్యాంకులో అట్టడుగు స్థాయికి చేరిపోయి ఫ్యాకల్టీ లేక ఏ పేదవాడు కూడా ఆ యూనివర్సిటీలో చేర్పించడానికి సుముఖత చూపకుండా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏమవుతుంది? 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు డొనేషన్, 10 లక్షలు అంటే ఒక ఎక్స్‌ప్లాయిటింగ్ సెంటర్స్గా మారింది. అలాంటివి డెవలప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమరావతిలో ఒక్క ఇండస్ట్రీ, ఒక ఐటీ కానీ, ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ నేను ఒక 1000 మందికి ఉపాధి ఇస్తాను, 2000 మందికి ఇస్తానని చెప్పి వచ్చిన సందర్భం లేదు. ఏమొస్తున్నాయంటే బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసులు, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆఫీసులు, ఇలాంటి యూనివర్సిటీస్ ఇవి వస్తున్నాయి. వీటి ద్వారా ఎంతమంది జనాభా అక్కడ ఉంటారు? నువ్వు ఔటర్ రింగ్ రోడ్ అనే పేరుతో 189 కిలోమీటర్ల పొడవున 140 మీటర్ల వెడల్పుతో 8 లైన్లతో 24,000 కోట్ల రూపాయలతో ఒక 3,000 ఎకరాల పైగా భూమిని సేకరించి కడుతున్నావు. దాని మీద ఎవరు ప్రయాణం చేస్తారు? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఇప్పుడు గన్నవరంలోని ఎయిర్పోర్ట్కే పేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 1-2 విమానాలు కూడా రావటం లేదు సింగపూర్ నుంచో, దుబాయ్ నుంచో. ఎందుకు రావటం లేదంటే దానికి డిమాండ్ లేదు. డిమాండ్ ఉంటే ఎవరైనా ప్రైవేటు విమానాలు నడిపే వాళ్ళు వస్తారు. డిమాండ్ లేదు వాళ్ళకి. ఎందుకు డిమాండ్ లేదు? అటు చూస్తే విశాఖపట్నం, ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై 4 వైపులా. ఇప్పుడు బెంగళూరు నుంచి రాయలసీమకి దగ్గర మార్గం, చెన్నై నుంచి ఈ కడప, చిత్తూరుకి దగ్గర మార్గం, అటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నం దగ్గర మార్గం. వీటన్నిటిని వదులుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతాను 5,000 ఎకరాలు అని చెప్తే అంటే చంద్రబాబు నాయుడు ఒక అభిప్రాయం ఎలా ఉంటుందంటే ప్రజల్ని విపరీతంగా మభ్యపెట్టాలంటే నేను ఈ 2 ఏళ్ళలో ఇది చేస్తాను, 3 ఏళ్ళలో ఇది చేస్తానని చెప్తే ప్రజలు నమ్మరు. నమ్మినా వాళ్ళు నిరాశపడతారు. 2047 ఒకప్పుడు 2020 చెప్పాడు 2020 అని, ఇప్పుడు 2047 అని చెప్తున్నాడు. అలా చెప్తూ వాళ్ళని ఒక స్వర్గంలో విహరించేటట్టుగా చేస్తున్నాడు. అప్పటికి 5-6 ట్రిలియన్ల స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరుగుద్ది. అది భారతదేశంలో గల నెంబర్ 1 అయిపోద్ది. ప్రపంచంలో మనం చూసి గర్వించబడతారు. అది వాస్తవేమో. తన మాతృభాషలో తన పేరు రాసుకోగలిగిన వాళ్ళు లెక్కేస్తే భారతదేశంలో అట్టడుగున ఉంది ఆంధ్రప్రదేశ్. రైతుల యొక్క సగటు అప్పు భారతదేశంలో అగ్రభాగాన ఉంది. ఇట్లా ఇప్పుడు ఉత్తరాంధ్రానికి వెళ్తే ఇప్పటికీ అడ్డ చుట్టని కాలుతున్న భాగాన్ని నోట్లో పెట్టుకొని తాగేవాళ్ళు, రవికెలు కూడా లేకుండా తిరిగేవాళ్ళు, వేట మార్గంలో ఉండేవాళ్ళు. ఒక గుంటూరు నగరంలో నేను ఇటీవల సర్వే చేస్తే కనీసం 3,000 కుటుంబాలు రోజుకు 200-300 రూపాయలు మించి ఆదాయం పొందలేని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించేవాళ్ళు, డంపింగ్ యార్డ్ దగ్గర ఉండి అక్కడ ఉన్న వేస్ట్ని కలెక్ట్ చేసి అమ్ముకొని బతికేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు కేరళ రాష్ట్రం అతి పేదల్ని లేని రాష్ట్రంగా మార్చాలని, అతి పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలని చాలా ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. ఇక్కడ ఆ ప్రయత్నం చేయటంలో ఆ వైపు అసలు ఆలోచించట్లేదు. ప్రతిదీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు. మనం ఒక 4-5 కాంట్రాక్టర్లు మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ 3,000 కోట్లు రిలీజ్ చేశారు, అందులో 2,700 కోట్ల రూపాయలు పెద్ద కంపెనీలకి ఇచ్చేసాడు, మేమేమో 1,700 మంది ఉన్నాము, 1,700 మందికి 200 కోట్లు ఇస్తామంటున్నాడు, మేము అప్పులు పాలయ్యాము, ఇబ్బంది పడుతున్నాము, 10 ఏళ్ళ నుంచి పెండింగ్లు ఉన్నాయి అంటే ఇంత ఆవేదన చిన్న చిన్న కాంట్రాక్టర్లో ఉంది. అదే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అనుకో, మెగా లాంటి వాళ్ళు, లేకపోతే షాపు
షాపూర్జీ పల్లంజీ. సాబుజీ పల్లంజీ ఇలాంటి వాళ్ళకి ఆ, ముందే ఇచ్చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఒక సిస్టమ్ ఉండేది, ఎవరు ముందు అప్లై చేస్తే, ఎవరు బిల్స్ ముందు సబ్మిట్ చేస్తే ముందు ఆ బిల్లు క్లియర్ కావాలి, తర్వాత నెక్స్ట్ బిల్. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా ఎవరు బిల్లు ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు అట్లాగే ఉన్నాయి, 2 ఏళ్ళు అయిపోయింది. హాల్ టికెట్లకు కూడా ఇబ్బంది, మళ్ళీ వీళ్ళు వార్నింగ్లు ఇస్తాం అట్లా జరుగుతుంటది, ఏదో నడుస్తున్నది. ఇవన్నీ పబ్లిక్ అసలుకి అవసరం లేదా? ఇవన్నీ అనవసరంగా ఇచ్చాడా రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రవిశయ్య, తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, జగన్. ఇప్పుడు అవి అక్కర్లేదని జనం కోరుకోబట్టినే ఇప్పుడు అవి పక్కన పెడుతున్నారా? అంటే కరప్షన్లో తారాస్థాయి కరప్షన్ రావాలంటే ఎక్కడొస్తుంది? ఆరోగ్యశ్రీ కొన్ని వేల లేక వందల ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ దాంట్లోంచి వచ్చే అవకాశం లేదు. అట్నే కొన్ని వందల పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాటికి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి, వాళ్ళ నుంచి రిటర్న్ తీసుకోవడం కష్టం. సో రిటర్న్ తీసుకోవడానికి కష్టంగా ఉండే వాటి మీద ప్రయారిటీ ఉంటుందా. ముందే మొబిలైజేషన్ ఫండ్ అని పేరు పెట్టి ఒక 1000 కోట్లు ఇచ్చి అందులోంచి 500 కోట్లు 600 కోట్లు ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే తీసేసుకునే ఉండే, వాటికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఈరోజు అమరావతిలో 47,000 కోట్ల 50,000 కోట్ల టెండర్లు పిలిస్తే అందులో అత్యధిక భాగం కరప్షన్ రూపంలో వచ్చేసినాయి ఆల్రెడీ. సో నీకున్న డబ్బుని, ఆ పరిమితమైన డబ్బుని అక్కడ ఖర్చు పెడితే ఉపయోగమా, లేక ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఖర్చు పెడితే ఉపయోగమా అని పోల్చుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఫలితం రిటర్న్స్ ఉండవు, అక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉంటున్నాయి. చాలామంది విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలకు సబ్మిట్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గర ఆగిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ, వాళ్ళేమో ఈ సర్టిఫికేట్స్ ఇస్తే ఈ డబ్బు రాదని వాళ్ళు ఇవ్వకపోవటం, కొన్ని వేల మంది అట్లా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యశ్రీ ఒకప్పుడు రాజశేఖర టైంలో చాలా పకడ్బందీగా జరిగేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరుతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ముందే చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ దీనికి 35,000 వస్తాయి, ఇది ₹1,00,000 ఖర్చు అవుద్ది, మిగతా డబ్బు కడితే నేను ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటాను. సో అట్లా ఏదో రూపంలో వసూలు చేయటం అనేది ఎక్కువైపోయింది. అంటే ఎందుకని ప్రభుత్వం పట్టించుకోదు? ఇక రేపు పొద్దున వాళ్ళు ఓట్లతో సంబంధం లేదా? అంటే చివరి 1 year అప్పుడు మళ్ళీ కొంత చేస్తూ ఇంకా ఎక్కువ ఇప్పుడు ఈ 6 హామీలు తెలీదా చంద్రబాబు నాయుడికి? ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తానంటే ఆయన ఎకనామిక్స్ చదువుకున్నాడు. ప్రతి మహిళకి నేను అడిగాను, అప్పుడు ఆయనతో పరిచయం ఉన్నప్పుడు ఆయనతో కలిసి, సార్ ప్రతి మహిళ అంటున్నారు, దాని పక్కన ప్రతి పేద మహిళని పెడితే బాగుంటుంది అంటే మనకి మధ్యతరగతి మహిళల ఓట్లు మనకు అవసరం లేదా అన్నాడు. అంటే ఆయనకు కావాల్సింది ఓటు. ప్రతి మహిళ అంటే ఎంతమంది ఉంటారు? 2,50,00,000 మంది ఉంటారు. 5 కోట్ల జనాభాలో సగం మంది మహిళలు అయితే. సో 2,50,00,000 మంది అనుకోవాలి నాకు 1,500 ప్రతి నెల ఇంటికి వచ్చేస్తుంది. 2,50,00,000 మంది మహిళలు ఇంటూ 1,500 అంటే పర్ మంత్ ఎంత అవుతుంది చూడండి. మనకు ఆ బడ్జెట్ ఉందా? అట్నే ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3,000 అంటే ఒక అంచనా ప్రకారం 15-16% గ్రాడ్యుయేషన్ ఆ స్థాయిలో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు. సో ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు పెట్టాడంటే ఓటు కోసం పెట్టడం జరిగింది. రేపట్నే ఎన్నికల సమయం వచ్చేటప్పటికి మళ్ళా రకరకాల హామీలతో ముందుకు వస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. అమరావతి కాస్త ఇప్పుడు మావిగన్ అన్నటువంటిది. ఈ రెండింటి మధ్య చూస్తే దేన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? అసలు థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది ఉందా లేదా? ఇదే $1,000,000 ప్రశ్న.